మనం అనుకుంటాం, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఈ శ్రమ అని బాధతో, వేదనతో, దుఃఖముతో ఈ ప్రాంతంలోకి వచ్చి కూర్చున్నావేమో. అయితే నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీకున్న శ్రమల్లో నుంచి నా దేవుడు సిరులు దాచి ఉంచాడు. హల్లెలూయా. 119వ కీర్తన 71వ వచనం చదివి సహాయము చేయండి. 119వ కీర్తన 71వ వచనం చదివి సహాయము చేయండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుటకు నాకు హల్లెలూయా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ మాట మాట్లాడేది? ఈ శ్రమలు రావడం, ఈ కష్టాలు రావడం, ఈ కన్నీళ్లు రావడం మేల. శ్రమలు రావడం మేలేంటి? నిందలు రావడం మేలేంటి? అవమానాలు రావడం మేలేంటి? ఎస్, దావీదు చెబుతున్నాడు, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సొంత తండ్రిచే, అన్నదమ్ములచే, బంధువులచే తృణీకరించబడ్డాను, వెలివేయబడ్డాను, నిందలు పడ్డాను, ఆకలికి అలమటించాను, తినడానికి తిండి ఉండకపోయేది, కష్టం, ఎండకు కష్టపడ్డా, వానకు కష్టపడ్డా, చలికి కష్టపడ్డా గొర్రెల కాపరిగా. ఆనాడు నాకు శ్రమలు రావడమే ఈ రోజు దీవెన. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, టెస్టిమోనీగా మారాలి అంటే, టెస్టిమోనీగా రావాలి అంటే దేవుడు కొన్ని టెస్టింగ్ పెడతాడు. ఆ టెస్టింగ్స్ లో నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. 100కి 30 మార్కులతో, 35 మార్కులతో, 40 మార్కులతో నువ్వు పాస్ కావద్దు. 100కి 100 మార్క్స్ కి పాస్ కావాలా? కొట్టుగట్టిగా చెప్పాలి, కొట్టుగట్టిగా చెప్పాలి. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవుడు నా కన్నీళ్లను చూశాడు. అందుకనే శ్రమ నొంది యుండుట నాకు మేలాయను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, శ్రమలు దేనికి సాదృశ్యం తెలుసా? విరవబడటం, నలగబడటం. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతిలోకి వెళ్ళాయో, ఆ రొట్టెలను ఇలా ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెలను ఏం చేశాడు? విరిచాడు. ఎప్పుడైతే రొట్టెలు విరవబడ్డాయో ఆ రొట్టెల చరిత్ర మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రొట్టెలు యేసు ప్రభు చేతిలో వెళ్ళగానే రొట్టెలు విరవబడ్డాయి. విరవబడ్డప్పుడు గంపలు గంపలుగా ఆ రొట్టెలు నింపబడ్డాయి. గట్టిగా చెప్పండి. ఈరోజు దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ఆమేన్. ఈరోజు నలగబడుతున్నావు, విరవబడుతున్నావు, మాటల ద్వారా, నిందల ద్వారా, ఆర్థికంగా ఉద్యోగంలో నలగబడుతున్నావు, ఉద్యోగంలో విరవబడుతున్నావు, బంధువుల మధ్య విరవబడుతున్నావు. ఈరోజు ఏ నిందలతో, ఏ కష్టాలతో, ఏ కన్నీళ్లతో, ఏ వేదనతో, ఏ ఆర్థిక పోరాటాలతో, ఏ అనారోగ్యంతో
నువ్వు విరవబడుతున్నావో, గుడ్ న్యూస్ ఫర్ యూ. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, నువ్వు విరవబడుతున్నావు. విరవబడే అనుభవంలోకి వచ్చేసినావు. కొట్టుగా చెబులో విరవబడే అనుభవం తర్వాత, విరవబడే అనుభవము తర్వాత మన గంపలు నింపబడబోతున్నాయి. కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా. ఎంతకాలం ఒక బిడ్డతోనే ఉండాలా అని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఎంతకాలం నీ గుండెలో ఉన్న వేదన ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. పైకి నవ్వుతూ కనపడతావు అందరి ముందు, కానీ మీకు తెలియకుండా ఏడుస్తా ఉంది, తను బాధపడుతుంది. మనం అనుకుంటాం మన గుండెలో ఉన్న వేదన ఎవరు చూడరని, కానీ మన గుండెలో ఉన్న వేదనను దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డలో ఉన్న వేదనను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకెంత కాలం ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తుందంట. ఏడుస్తుంది, గుండెలు పగిలిపోయేటట్టు, గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తుంది. ఇంకెప్పుడు ప్రెగ్నెన్సీ, ఇంకెంతకాలం అని గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తుంది. దేవుడు చెబుతున్నాడు, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, మరుసటి ఏట చక్కని బిడ్డ నీ ఒడిలో ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాసి పెట్టుకో, బాండ్ కాగితం మీద రాసి పెట్టుకో. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? నిజమైన యేసుక్రీస్తు. నిజమైన యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు థైరాయిడ్ ఉంది. మ్యారేజ్ అయ్యి అసలు మ్యారేజ్ చేసుకునే టైంలో కూడా ఎవరు వద్దని మా హస్బెండ్ ఇబ్బంది పెట్టినా తను చేసుకున్నారు. అయితే కొంచెం లావుగా ఉంది, థైరాయిడ్ ఉంది, తన పిల్లలు పుట్టరన్నా దేవుడు మ్యారేజ్ అయిన 6 months గర్భం తెరివి పాపనిచ్చాడు. పాప పుట్టి 3 years అవుతుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం. సెకండ్ ప్రెగ్నెన్సీ. అద్దిగో గట్టిగా చెప్పండి, గట్టిగా. హల్లెలూయా. భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చారా మీరు? ఇదే ఫస్ట్ టైం. అరే కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చక్కని బిడ్డను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? నిజమైన దేవుడు ఉన్నాడని చెప్తాను. కాకినాడ ఎన్నో తారీఖు సభ? నెక్స్ట్ మంత్ 18th. నెక్స్ట్ మంత్ 18వ తారీఖు ఇక్కడ సభ జరగబోతుంది. ఆమేనండి. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం, 40 రోజులు ప్రార్థన గోపురంలో కన్నీరు కారుస్తూ ఉంటాను, ఓన్లీ వాటర్ మీదనే. పోయిన సంవత్సరము 23.5 kgs తగ్గా, బక్కగా అయిపోయి వచ్చిన. పోయిన సంవత్సరం అంతా కూడా ఓన్లీ వాటర్ మీదనే ప్రార్థన గోపురంలో ఉంటా. హల్లెలూయా. ఇదంతా కూడా చావుతో పోరాటం. ఇది అందరికీ అర్థం కాదు. నెక్స్ట్ జనవరి 10వ తారీఖు లోపలికి వెళ్ళి ఫిబ్రవరి 18వ తారీఖు బయటికి రాబోతున్నాను. ఆ ప్రార్థన గోపురంలో ప్రభువుని అడిగా నేను, ఏంటి ప్రభువా అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఎవరి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే వారి జీవితంలో అద్భుతం నేను జరిగిస్తా. విజయవాడలో మీటింగ్ జరుగుతుంది. సేమ్ ఇలానే సహోదరు అక్కడ కూర్చుంది. ఆ అమ్మాయి పేరు రాశి. 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అనేకమైనటువంటి హాస్పిటల్స్ తిరిగి 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 అలసిపోయింది. ఆ అమ్మాయి దేవుడు పేరు పెట్టి పిలిచాడు. చక్కని గర్భాన్ని దేవుడు
తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టి పిలిచి, అన్నా ఇక అనేకమైన హాస్పిటల్స్ తిరిగి తిరిగి అలసిపోయినానన్నా అని చెప్పి తనకున్నటువంటి చేతిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కానుక తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, అన్నా నువ్వు అనాథ శరణాలయం నడుపుతున్నావు కదా, ఈ అనాథ శరణాలయానికి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నానని అని చెప్పి సపోర్ట్ చేసింది. ఎంత అద్భుతం తెలుసా, స్పాన్సర్ చేసిన వెంటనే ఇంటికి వెళ్ళిన 1 monthకే గర్భము తెరవబడ్డది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిన్నటి దినాన నాకు ఫోన్ చేసి, అన్నా నేను ఇంకా ఏదో చేయాలనుకుంటున్నానని చెప్పి వన్ వీక్ బ్యాక్ ఫుల్ డే 10,000 రూపీస్ పెట్టి మొత్తం స్పాన్సర్ చేసింది భోజనాలు. నిన్నటి దినాన, అన్న క్రిస్మస్ వస్తుంది కదన్నా, మీ అనాథ శరణాలయంలో ఉన్న అమ్మ వాళ్ళందరికీ కూడా నేను బట్టలు కొనియాలనుకుంటున్నాను. కొట్టు గట్టిగా చెప్పలేం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఖర్చు పెట్టాల్సింది హాస్పిటల్స్లలో కాదు, దిక్కులేని వారికి, అనాథలకు దేవుని సన్నిధిలో ఖర్చు పెడితే డైరెక్ట్ దేవుని చేతిలో పెట్టినట్టే. ఆమేనండి. అనాథ బిడ్డలకు భోజనం పెడితే దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడో? అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం జరిగించి. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు ఎవరో తెలియదు, ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కృప కలుగును గాక బిడ్డ, కృప కలుగును గాక, కృప కలుగును గాక. మరుసటి ఏట గొప్ప సాక్ష్యం నువ్వు చెప్పాలా. ఆమేన్. హల్లెలూయా. కూర్చో బిడ్డ. హల్లెలూయా. శ్రమలు రావాలా, నిందలు రావాలా. అరే కొన్ని రోజులు పిల్లలు పుట్టడం ఆగాల, ఆగితేనే కదా సమూయేలు బయటికి వచ్చేది. ఆమేనండి. సమూయేలు లాంటి కుమారుడు పుట్టాలి అంటే హన్నా నిందలు పడాలి. ఆమేనండి. హన్నా నిందలు పడాలి, హన్నా కన్నీరు కార్చాలి. హన్నా కూడా అంటుంది, ఆ రోజు నాకు శ్రమ రావడం ఈ రోజు నాకు మేలైందని. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా నిలబడు. నువ్వు నిలబడితే నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయడం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అగ్ని పరీక్ష. నువ్వు నిలవాలి, శ్రమలలో నిలవాలి, నిందలలో నిలవాలి, ఆర్థిక పోరాటములో నిలబడాలి. ఎప్పుడైతే ఆర్థిక పోరాటములో నీ నిలబడతావో, నిందలలో నిలబడతావో, అవమానాలలో నిలబడతావో, అప్పుడు నీకు మెప్పు ఘనతను దేవుడు తీసుకొస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అన్నదమ్ములు బాయిలో పడేశారండి. మమ్మీ, అన్నదమ్ములు ఎక్కడ పడేశారు? బాయిలో పడేస్తే ఇలా డౌన్గా ఉన్నాడు. పైన అన్నలు ఉన్నారు. అన్నలు ప్లీజ్, అన్నలు లోపల కప్పలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నయ్యలు నన్ను పైకి లాగండి అన్నలు, అన్నా నన్ను పైకి లాగన్నా అని ఏడుస్తూ 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 ఉన్నాడు. ఆయనని అమ్మేసినా నమ్మకంగా ఉన్నాడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయినా నమ్మకంగా ఉన్నాడు, ఆయన మీద నిందొచ్చినా నమ్మకంగా ఉన్నాడు, జైలుకి వెళ్ళిపోయినా నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మకాన్ని చూసిన దేవుడు
ఆయన కన్నీళ్లను చూసిన దేవుడు శ్రమలలో, నిందలలో, అవమానాలలో, ఒంటరి తనములో కూడా నమ్మకంగా నిలబడ్డాడు. చివరికి ఆ దేశానికి నాయకుడుగా నిలబడ్డాడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా. అరే ఖైదీగా పిలువబడు యోసేపు ఆ దేశానికే ప్రధానమంత్రిగా ఘనతను దేవుడు తీసుకొచ్చాడు. కొట్టుగట్టిగా చెబులో నిన్ను నా దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలా, ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఎన్ని రోజులు కన్నీరు గార్చావో, ఎన్ని రోజులు వేదనతో ఉన్నావో, చేతులు గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నీవు పొందిన నిందకు ప్రతిగా నా దేవుడు భూదండలు ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగా. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేనని. చెప్పండి యేసయ్యతో, యేసయ్యా మాకెన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిలబడతా ప్రభువా. చెప్పు, నేను నిలబడతాను. నిన్న అనేక విధాలుగా అంటున్నారేమో, ఇంకా పిల్లలు లేరా నీకు, ఇంకా పిల్లలు లేరా అని అంటున్నారేమో. నువ్వే దేవుడు చెప్తున్నాడు, చక్కని కుమారుణ్ణి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చక్కని కుమారుణ్ణి నీకు ఇవ్వబోతున్నాడు. నీకు అంటున్నారేమో, ఇంకా లేరా నీకు, ఇంకా లేరా పిల్లలు అని. అంటే మోసేటోడికే బరువు అర్థమవుతుంది, బయట ఉండి మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు. మోసేటోడికే ఆ విలువ, ఆ బాధ తెలుస్తుంది. ఆ మాటలు మోస్తున్నావు నువ్వు, ఆ మాటలు మోస్తున్నావు. నీ బంధువులే, నీ సూటిపోటి వారే, నీ రక్త సంబంధికులే నేను అనరాని మాటలు అంటున్నారేమో, కానీ నీ మారా అనుభవాన్ని మధురముగా నా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న వేదన, నీలో ఉన్న దుఃఖం, ఇదిగో నేను చెప్తున్నాను, ₹1,00,00,000 మాట ఇది. ఇంకా లేరా అట్లా చూసిన వాళ్ళే, చీ అని మాట్లాడిన వాళ్ళే ప్రేమగా వా సూపర్, ఆ బావో ఈ చూపులు చూడబోతున్నా. హల్లెలూయా. చీదరించుకున్నటువంటి వారే ఈరోజు అద్భుతమైన రీతిలో పిల్లలేరా నీ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు ముద్దు పెట్టుకొని ఆడుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రాఫెసీ నాన్న, నువ్వు రిసీవ్ చేసుకో. సేమ్ నీకు చెప్పిన విధంగానే చెల్లెమ్మ ఇట్రమ్మ, ఆ చెల్లెమ్మ ఇక్కడ వాలంటీర్గా చేసిందే. ఇదే అంబేద్కర్ భవన్లో వాలంటీర్గా చేసింది ఆ చెల్లెమ్మ వాలంటీర్గా చేసింది. నిజంగా ఈ చెల్లి ఎవరో నాకు తెలియదు. అమ్మా చక్కని బిడ్డ పుట్టబోతుందని చెప్పినాను, చక్కని బిడ్డ పుట్టబోతున్నారని చెప్పినాను. హల్లెలూయా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏడ్చింది కానీ చెల్లెమ్మ కన్నీళ్లను చూసిన దేవుడు చూడండి, బిడ్డను దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెబులు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా పట్ల ఎంతో గొప్ప మేలు చేశారండి. ఇలా గర్భఫలం లేదనేసి ఎంతోమంది అనేవారు, ఇంకా నీకు పిల్లలు లేరా అనేసి. ఒకటి అనుకునేదాన్ని, తండ్రి ఏదైనా నీ చిత్తము ప్రభువా, ఎన్ని మందులు వాడినా ఏమి ఫలితం లేదు, నువ్వు ఎప్పుడు ఇస్తావో నేను అప్పుడే తీసుకుంటాను అనేసి నేను దేవుడి మీద
తీర్మానం చేసుకున్నానండి. అయ్యగారితో వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పటికి దేవుడు నా గర్భము 2వ నెలకే తెరిచారు. దేవుడు కొట్టాల గట్టిగా చెబులా. హల్లెలూయా. మీ కాకినాడ అమ్మాయే, భద్రాద్రి కొత్తగూడెం అమ్మాయి కాదు. అర్థమవుతుందా? కాకినాడ అమ్మాయే, భద్రాద్రి కొత్తగూడెం అమ్మాయి కాదు. పాపం చెల్లి వాలంటీర్గా చేసేది ఇక్కడ. ఆమెన్. ఆనాడు కష్టపడి వాలంటీర్గా చేసింది చెల్లెమ్మ. నేను చెప్పినాను చక్కని బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పినాను. ఇదిగో ప్రత్యక్ష సాక్షి. చూడండి, గట్టిగా చప్పట్లు కొట్టాల. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు బిడ్డ, గాడ్ బ్లెస్ యు. కూర్చోపోండి. హల్లెలూయా. ఆమెన్. చూడండి, ఒకటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నదే. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఇద్దరుగా వచ్చారేమో, మీరు ముగ్గురుగా వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురుగా వెళ్ళబోతున్నారు, ముగ్గురుగా వెళ్ళబోతున్నారు. కృప కలుగును గాక. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా? మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఈరోజు ఆయన కృపలో నివసించుట మనందరి జీవిత ధన్యత ఉన్నది. ఈరోజు ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఈరోజు నీ కన్నీరు నా దేవుడు తుడవబోతున్నాడు. ఈరోజు ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖముతో వచ్చావో, ఈరోజు ఈ లైవ్ లో పాల్గొంటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్.
ఆకు వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన ఆకు వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊటైనా జీవజలములు ఊటైనా నీవురను నను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మూడు బారిన జీవితాలను చిగురింపజేయ గలము నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా హల్లెలూయా నీ మారా అనుభవము మధురముగా మారబోతుంది ఆమేన్ అనాల గట్టిగా ఆమేన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నన్ని రోజులు ఒకటే గీత వచ్చిందేమో 2 గీతలు రాబోతున్నాయి అరే కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా దేవుడు సిస్టర్ బ్లెస్సీ గారి గర్భము తెరవబడదు అని అనేక మంది చెప్పారు డాక్టర్స్ చెప్పారు ఫేమస్ డాక్టర్స్ చెప్పారు నో ఛాన్స్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయని కానీ దేవుడు నాకు మాట ఇచ్చాడు 2 కొడుకులు పుట్టబోతున్నారని ప్రైజ్ ది లార్డ్ 2 కొడుకులు పుట్టబోతున్నారు పేర్లు కూడా ముందే చెప్పాడు తన్విత్ తేజ దర్శిత్ తేజ పేర్లు కూడా ముందే పెట్టేశాం గర్భం తెరవబడ్డది అబార్షన్ అయిపోయింది కూర్చొని ఏడుస్తుంది గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఎందుకంటే అనేక సంవత్సరాల తర్వాత తెరవబడితే ఎట్లుంటుంది డాడీ ఎంత ఆశ ఉంటుంది అబార్షన్ అయిపోయింది ఏడుస్తుంది గుండెలు పగిలేలా ఏడుస్తుంది నేను ఒకటే రోషం కలిగిన మాట ఒకటే చెప్పా లే నువ్వు ఇక్కడి నుంచి లే దేవుడే తీసుకున్నాడు దేవుడు ఇస్తాడు మరలా నువ్వు ఇక్కడ ఏడవద్దు వెళ్ళు ప్రేయర్ టవర్ ముందుకెళ్ళు ప్రేయర్ టవర్ ముందుకెళ్ళి కన్నీరు కార్చు ఈ కన్నీరు వృధా అవ్వద్దు ఈ కన్నీళ్లు దేవుని పాదాల ముందు దగ్గరికి తీసుకెళ్ళి పెట్టు ఇదిగో ఒక నోట్స్ ఇచ్చా ఒక పెన్ ఇచ్చా ఏడుస్తూ ఒక పాట రాయని చెప్పా ఆమేన్ హల్లెలూయా నువ్వు ఏడుస్తూ ఒక పాట రాయ్ ఆనాడు గొప్ప గొప్ప ఏసన్న గారు కావచ్చు రాజబాబు అన్న గారు కావచ్చు వీళ్ళందరూ కూడా కన్నీళ్లలో నుంచి రాసిన పాటలు అద్భుతాలు జరిగాయి అనేక మందిని ఓదారుస్తున్నాయి ఈరోజు నువ్వు దుఃఖంలో నుంచి ఈరోజు నువ్వు రాయబోయే పాట ఎంతమంది చెల్లెళ్ళు గర్భఫలం లేక బాధపడుతున్నారో
వారి కన్నీరు తుడవబడాలి. హల్లెలూయా. రాసిందండి అద్భుతమైన పాట, నీ కృపయే నాకు ఆధారం. ఎంతమంది చూశారు ఆ పాట? ఎంతమంది చూశారు? చూడలేదా ఇంకా మీరు? చూడండి, పాస్టర్ అమ్మతేజ యూట్యూబ్ ఛానల్లో నీ కృపయే నాకు ఆధారం. వీలైతే ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్లే చేయరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కన్నీళ్ళలో నుంచి ఏడుస్తూ ఏడుస్తూ అద్భుతమైన పాట రాసింది. మొన్నటి దినాన రికార్డ్ చేసి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశాం. ఇంచుమించుగా 80,000 మంది ఆ సాంగ్ని చూశారు. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే, శ్రమలు వస్తేనే దీవెనలు వస్తాయి. శ్రమలు రాకపోతే 2 కొడుకులు పుట్టరు. మన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనకు శ్రమలు రావాలి. మన వాగ్దానాన్ని మనము కైవసం చేసుకోవాలి అంటే నిందలు రావాలి, అవమానాలు రావాలి. నిన్ను ఎప్పుడు అనుకునేవాడిని, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు ప్రభువా, నన్నెందుకు అనాథ చేసినావు? అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు ప్రభువా, ఎందుకు నన్ను అనాథ చేసినావు అని ఏడ్చేవాడిని. మా ఫ్రెండ్స్ని పిలుస్తారు, అరే రాకేష్ దా తిందువురా, మటన్ ఉడికిందిరా, చికెన్ ఉడికిందిరా, తిందువురా. వాడు వెళ్తాడు, తింటాడు. మా మమ్మీ చికెన్ ఇవాళ సూపర్ చేసిందిరా అని స్మెల్ చూపిస్తాడు నాకు. కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని, బాధపడతా ఉండేవాడిని. ఎందుకు అమ్మని తీసుకున్నావు ప్రభువా? ఎందుకు నన్ను ఒంటరి చేసినావు ప్రభువా? ఎందుకు నన్ను అనాథగా చేసినావు ప్రభువా అని ఏడుస్తూ ఉండేవాడిని. అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. నన్ను అనాథ శరణాలయంలో పడేసిన తర్వాత నన్ను చూడడానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నాతో మాట్లాడడానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒంటరిగా బెడ్షీట్ కప్పుకొని అమ్మ కావాలని చెప్పి అమ్మ కోసం ఏడుస్తూ ఉండేవాడిని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అమ్మ కావాలేసయ్యా అని ఏడ్చిన నేను, బుక్కెడు బువ్వ ఉంటే చాలేసయ్యా అని ఏడ్చిన నేను, కన్నీరు గార్చిన నేను ఈరోజు అనేక మందికి 3 పూటల భోజనం పెడుతున్నాము. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. ఒక్కసారి మీరు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూడండి. ఒక్క అనాథను దేవుడు లేపితే ఎంతమంది పోషింపబడతారో, ఒక్క అనాథని దేవుడు పట్టుకుంటే ఏ విధంగా అద్భుతం జరుగుతుందో ఒక్కసారి మీరు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు నీ తల్లి నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టొచ్చు, నీ రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టొచ్చు. కానీ నిన్ను విడువని ఎడబాయని నా యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు శ్రమలు తీసుకొచ్చింది నేనే, ఆ శ్రమలు తొలగించేది నేనే. కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. చూడండి, ఆ రోజు నేను అనాథను కాకపోతే ఇంతమంది అనాథ బిడ్డలను నేను పోషించేవాడినా? ఈరోజు అమ్మ అనాథ శరణాలయం అనేది ఈరోజు ఉండేదా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధ అని బాధపడుతున్నారేమో, వేదన పడుతున్నారేమో. ఈరోజు మీకు శుభవార్త, ఈ శ్రమల్లో నుంచి దేవుడు నీకు ఏదో నేర్పించబోతున్నాడు, ఏదో చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరే. ఒక నిమిషం. హల్లెలూయా. ఆయనను
ఐగిప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడిరి అంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? ఇటు చూడండి, పరాయి దేశంలో ఉన్నారు, పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు, పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళకి ఎంతైతే శ్రమ వచ్చిందో అంతకంటే 10 రెట్లుగా దీవించబడ్డారు. కొట్టుగట్టిగా చెబులో హల్లెలూయా. శ్రమ పెట్టిన కొలది, చెప్పండి, శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించి ప్రబల్లారంట. ఆమేనండి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎంతైతే శ్రమ ఉందో, ఎంతైతే వేదన ఉందో, ఎంతైతే దుఃఖం ఉందో అంత డెవలప్ కాబోతున్నారు మీరు. చెప్పండి, అంత డెవలప్ కాబోతున్నారు, అంత దీవెన రాబోతుంది, అంత ఆశీర్వాదం రాబోతుంది. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. సాతాను గాడు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడేమో, అంత లేకపోతున్నావు నువ్వు. గట్టిగా చెప్పలు, నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఎవరెవరైతే నిన్ను తొక్కాలనుకున్నారో వారి ముందే నా దేవుడు, గట్టిగా చెప్పలు కొట్టాలా, నిన్ను లేపబోతున్నాడు. నీ పిల్లలను లేపబోతున్నాడు, నీ కుటుంబాన్ని లేపబోతున్నాడు, నీ వ్యాపారాన్ని లేపబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని లేపబోతున్నాడు, నీకున్న వ్యవసాయాన్ని లేపబోతున్నాడు. నీ పిల్లలు గొప్పవారు కాబోతున్నారు. నీ గర్భము తెరవబడబోతుంది, నీ అప్పులు తొలగిపోబోతున్నాయి, నీ గృహము కట్టబడబోతుంది. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కృప కలుగును గాక. రేకే దియాల రబా బాబా బాబా షేకే దియాల రబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద నీ అగ్ని కుమ్మరించబడాలి. ఈ లైవ్ చూస్తున్న వారి మీద నీ అగ్ని కుమ్మరించబడాలి. ఈ లైవ్ చూస్తున్న వారి మీద నీ అగ్ని కుమ్మరించబడాలి. కృప కలుగును గాక. షడ్రక్ మెషక్ అబేద్నగోల దగ్గరికి ముగ్గురుగా దూకారు వాళ్ళు. 4వ వ్యక్తి వాళ్ళ దగ్గరికి దిగి రావాలంటే నువ్వు దూకాలా? ముగ్గురుగా దూకారు అగ్నిగుండంలో. 4వ వ్యక్తి రావాలి అంటే మనం అగ్నిగుండంలో దూకాల్సిందే. ఆమేనండి. అగ్నిగుండాన్ని చూసి పారిపోయే వాళ్ళు దేవునికి అవసరము లేదు. అగ్నిగుండంలో దూకే వాళ్ళు దేవునికి కావాలా? అరే మీరు ఆమేన్ అనట్లేదు, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంత సప్పసప్పగా ఉన్నారండి కాకినాడ వాళ్ళు. రోషం కలిగి ఆమేన్ అని చెప్పండి. అయ్య బాబోయ్, ఈ అగ్నిగుండమా, ఇప్పటికే తలనొప్పులు, ఇప్పటికే బీపీలు, ఇప్పటికే టెన్షన్స్. అయ్య బాబోయ్, నువ్వు నమ్మాలి. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. నా దేవుడు సమస్తాన్ని సాధ్యము చేసే దేవుడు, సుసాధ్యము చేసే దేవుడు. బాబో 5 కోట్లయితే అప్పు తీరుస్తా, 10 కోట్లయితే నా వల్ల కాదు అంటాడా యేసయ్య? జస్ట్ 5 crores, జస్ట్ ఒక 10 lakhs అయితే తీర్చగలుగుతా, 20 lakhs అయితే ఇంపాసిబుల్ అంటాడా యేసయ్య? నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? చెప్పండి, ఏదైనా ఉన్నదా? అరే
శ్రమలు పడితేనే సిరులు, అగ్నిగుండంలోనే దూకితేనే దేవుడు దిగొస్తాడు. ఈరోజు అగ్నిగుండంలో నువ్వు ఉన్నావేమో, నీకు శుభవార్త, నీ దగ్గరికి దేవుడు దిగి రాబోతున్నాడు. దేవుడు దిగి రాబోతున్నాడు. దేవుడు దిగి రాబోతున్నాడు. దేవుడు దిగి రాబోతున్నాడు. అగ్నిలో నువ్వు ఉంటావు కానీ నువ్వు కాలిపోవు. ఆమేనాలా మీరా? అగ్నిలో నువ్వు ఉంటావు అంతే కానీ నువ్వు కాలిపోవు. ఆమేనండి. ఎన్ని అగ్నిగుండాలు నీ మీదకి వచ్చినా వెంట్రుగా కూడా కాలదు. ఆమేనండి. ఆమేన్. మీకు ఎలా ఉందో నాకు అది తెలియదు కానీ దేవుడు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఈరోజు. ఆమేనండి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. చెవి గల వారు ఆత్మ చెప్పుచున్న మాట వినుదురుగాక. హల్లెలూయా. ఈ మాటలు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఎస్ అనాలా? ఆర్ యు రెడీ? ఏం ఎస్ అయ్యా, 5 లక్షల అప్పు ఉన్నా తెలుసా? వెహికల్ కొన్న కిస్తీలు కట్టుకోవడానికి డబ్బులు లేవు తెలుసా? అవునా? ఏం ఎస్, కిస్తీలు కట్టుకోవడానికి డబ్బులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు నిలబడంతే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా ఓకే, అనుభవంలోకి మీరు వెళ్ళాలా? చెప్పండి గట్టిగా. ఎన్ని శ్రమలు వచ్చినా ఓకే, ఎన్ని శ్రమలు వచ్చినా ఓకే. చదవండి తల్లి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసం అయినప్పుడు యేసు తల్లి ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షారసము లేదని. ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు మటన్ చికెన్ పెట్టకపోతే పెళ్ళిళ్ళకి చాలా మంది బోరు కదా. కొంచెం మా తెలంగాణ వైపు ఎక్కువ ఉంటుంది అది. ఆమెనండి. మటన్ పెట్టకపోతే ఫంక్షన్ లాగానే చూడరు తెలంగాణలో. నిజం. మటన్ లేకపోతే చికెన్ పెట్టినా కాంప్రమైజ్ అవ్వరు. మటన్ ఉంటేనే గ్రాండ్ లుక్ ఉంటుంది. ఆ రోజులలో ఇప్పుడు మటన్ ఎట్లనో అప్పుడు ద్రాక్షరసానికి అంత విలువ ఉండేది. అప్పుడు ద్రాక్షరసానికి అంత విలువ. అయితే ద్రాక్షరసం అయిపోయింది. అల్లరి పాలు కావాల్సిన కుటుంబం, నిందల పాలు కావాల్సినటువంటి కుటుంబం, అందరి ముందు, బంధువుల ముందు, రక్త సంబంధికుల ముందు ఇలా తలదించుకోవాల్సినటువంటి కుటుంబం, ఆ కుటుంబం యేసయ్యని ఇన్వైట్ చేసింది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అల్లరి పాలు కావాల్సినటువంటి కుటుంబం, నిందల పాలు కావాల్సిన కుటుంబానికి యేసయ్య ఎంటర్ అయ్యాడు. యేసయ్య వచ్చాడు. వాటర్ అంతటిని కూడా ద్రాక్ష రసముగా మార్చాడు. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు అనుకుంటున్నారట ఫస్ట్ పోసింది నార్మల్గా ఉంది, ఇప్పుడేంది ఇంత గ్రాండ్గా టేస్ట్ ఉంది. ఆమె ఏంది ఇంత రిచ్గా ఉంది ఏంటి, అంత టేస్టా? మధురముగా మార్చేసినాడు నా దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కొడుకును త్రాగుబోతూ తిరుగుబోతుగా అన్నారేమో, కానీ ఒక గ్రాండ్ లుక్ ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేనండి. గ్రాండ్ లుక్. అరే నీ కొడుకు బెంచ్ కార్ దిగొస్తే ఎట్లుంటది? ఎట్లుంటది? ఒక లుక్ను గ్రామ ప్రజల్లో ముందు బెంచ్ కార్ వచ్చి ఆగింది, దిగొస్తున్నాడు. ఆమేనండి.
అరే ఎందుకు పనికి రాడనుకున్నాం, వీడేంద్రా బాబు, వీడేంద్రా, వీడిని లేపింది నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టుగట్టిగా చెవుల, కొట్టుగట్టిగా చెవుల. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉండాల ప్రతి జీవితానికి. అమ్మో నిజమే, నావి ద్రాక్షరసమా? నమ్మితే ద్రాక్షరసం, నమ్మకపోతే వాటరే. అవి అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? నమ్మిన వాళ్ళకి ద్రాక్షరసం, నమ్మని వాళ్ళకు అవి పచ్చి మంచి నీళ్ళే. నా మాటలు అర్థమవుతాయా వ్యర్థమవుతాయా? ఒకటే, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు, గొప్ప కార్యము చేయబోతున్నాడు, గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఇదిగో శ్రమలలో ఉన్న వారి దగ్గరికి ఆయన దిగి వస్తాడు, నిందలలో ఉన్న వారి దగ్గరికి దిగి వస్తాడు. నిన్ను తీసుకెళ్లి సింహాల బోనులో పడేసిన ఆ సింహాల బోనులోకి దిగి వచ్చే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. ఈరోజు నా దేవుడు నీకు ఒక ఘనతని ఇవ్వబోతున్నాడు, ఘనతని ఇవ్వబోతున్నాడు, ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు, లేపుకోబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్ అనండి. అరే వీడు పోయి జైల్లో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, నిందలు పడ్డాడు. చేయి తీసుకురా. హల్లెలూయా. ఇద్దరు బయట కూర్చో. ఎవడీడు? జైలుకి వెళ్ళిన ఉన్నాడు. వీడి వైపు ఫోకస్ పెట్టరా, ఒక్కడే వైపే. హల్లెలూయా. ఎవడీడు? చైర్ కూడా కనపడాలరా. ఎవడీడు? జైల్లో ఉన్నాడు. ఎవడీడు? నిందలు పడ్డోడు, అన్నదమ్ములచే వెలివేయబడ్డోడు. వచ్చి ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈయనని బేడీలు కట్టి ఇలా తీసుకెళ్తా అంటే చూసిన కన్నులు కొన్ని ఉన్నాయి. బేడీలు కట్టి ఇలా లాక్కెళ్తుంటే కొంతమంది చిచ్చి 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 అని చూసిన కన్నులు కొన్ని ఉన్నాయి. ఆ కన్నులే వీణ్ణి చంపుదామని చూసిన కన్నులున్నాయి, బాయిలో పడేసిన కన్నులున్నాయి. ఆ కన్నులు వచ్చి ఇక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. కొట్టు గట్టిగా చెబులో సాష్టాంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అయ్యా నువ్వు భోజనం పెడితేనే మాకు దిక్కు. ఆమేనండి. నువ్వు భోజనం పెడితేనే మాకు దిక్కు. కోపంగా చూసిన కన్నులు జాలిగా చేతులు ఇలా లేపి దండం పెడుతున్నాయి. హల్లెలూయా. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, మీ వైపు చీదరించుకున్న చూపులు నా జీవితంలో జరిగింది చెప్తున్నా డాడీ. మా సొంతోళ్ళే, సొంత చిన్నమ్మలే, సొంత పెద్దమ్మలే, సొంత అత్తమ్మలే భోజనం కోసం వాళ్ళ ఇంటికి పోతే ఏపా ఊరికే మా ఇంటికే వస్తామేందుకు తినడానికి, మా కోసమే వండుకున్నాం మేము అని నెట్టేసిన జీవితం నా జీవితం. ఇప్పుడు వాళ్ళే చీదరించుకున్న వాళ్ళే ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా తేజ, ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా ప్లీజ్, ఒక్కసారి రా. అరే చీదరించుకున్నటువంటి చూపులు ప్రేమతో ఆహ్వానిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చీదరించుకున్న చూపు, ప్రేమతో ఆదరిస్తున్న చూపు మధ్యలో ఏం జరిగింది? అదే అద్భుతం అంటే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, అద్భుతాలు లేవా? ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న ఒక అనాథ
80 మందికి 3 పూటల భోజనం పెడుతున్నాడు. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న ఒక అనాథ అనేక మందికి సహాయం చేస్తున్నాడు. ఇది అద్భుతం కాదంటారా? ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం వచ్చి చూడండి. ఈ 30-32 సంవత్సరాలు కలిగినటువంటి మేము ఒక 80 మందికి మమ్మీ డాడీలైనాం. ఆమెనండి. చిన్న చిన్న పిల్లలకు మమ్మీ డాడీలైనాం. 80 సంవత్సరాల వాళ్ళకి, 70 సంవత్సరాల వాళ్ళకి, 60 సంవత్సరాలు. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఏమని పిలుస్తారు? డాడీ. అద్భుతం కాదంటారా? చెప్పండి. అద్భుతం. అద్భుతం. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవంటే నువ్వు అది ద్రాక్షరసం అని నమ్మితే అది ద్రాక్షరసం, లేదా అది వాటర్ అంటే వాటరే. అవే నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే ఈరోజు ఒకటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బయలుదేరి ఎక్కడి వరకు వచ్చాం? సూర్యాపేట హైవేలోకి వచ్చాం. ఒక వ్యక్తి చెప్పాడు మాకు, నో మోర్ అని. ఆయన చనిపోయాడని. మొన్న ప్రవీణ్ పగడాలన్న చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు కలిశాడు నాకు. మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుని బిడ్డలను ముట్టుకుంటే ఆయన కన్నుగుడ్డుని ముట్టుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వైనా నేనైనా ఇంకెవరైనా ఇక్కడ నా కొడుకు పెళ్లి చేయడానికి నేను రాలే, నా కూతురు పెళ్లి చేయడానికి నేను రాలే, ఏదో ఫంక్షన్ చేసుకోవడానికి మేము రాలే. నేను దేనికోసం వచ్చాం? మాలాంటి అనాథ పట్ల దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడానికి వచ్చాం. ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు, మాలాంటి దీనుల పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు, మీ జీవితాలలో కూడా దేవుడు జరిగిస్తాడని చెప్పడానికి వచ్చాము. చాలా మంది మా ప్రేయర్ టవర్కి కాల్ చేశారంట. నిన్న అమలాపురంలో మొత్తం నిండిపోయింది, చైర్స్ అన్నీ నిండిపోయినాయి. ఇక్కడ కాకినాడ నుంచి ఫోన్లు చేసి, అమ్మ తేజ గారు వస్తున్నారు కదా, అమ్మ తేజ గారు వస్తున్నారు కదా, మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా, అక్కడ ఏమైనా గొడవ అవుతుందా? అమ్మ తేజ గారి పరిచర్య గొడవలు పెట్టుకునే పరిచర్య కాదు, డిబేట్లు పెట్టుకునే పరిచర్య కాదు. అమ్మ తేజ గారి పరిచర్య, అమ్మ తేజ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది, అమ్మ తేజ గారికి ఏ సేవకుడికి లేని పరిచర్య ఉంది. అమ్మ తేజ గారికి ఒక చక్కని అనాథ శరణాలయం ఉంది, అనాథ వృద్ధుల శరణాలయం ఉంది. అనాథ శరణాలయం, ఆయన లాంటి అనాథల కోసం బ్రతుకుతున్న సేవకుడు అమ్మ తేజ గారు. మీరందరూ ప్రార్థన చేయండి. మరి హైదరాబాద్ ప్రాంతంలో చక్కని ఒక అనాథ శరణాలయం పెట్టాలని ఒక ఆశ, చక్కని క్యాంపస్ని దేవుడు మనకిచ్చాడు. అక్కడ అనేక మంది అనాథ బిడ్డలను మనం పోషించబోతున్నాం. దేవుని చిత్తమైతే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత అక్కడ రిబ్బన్ కటింగ్ మనం చేయబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
మీ అందరికీ నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నా, మీ అందరికీ నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నా. మనం సైకిల్ మీద నడిచే సేవకుడిని విమర్శించొద్దు, కారులో తిరిగే సేవకుడిని విమర్శించొద్దు, బైక్ మీద తిరిగే సేవకుడిని విమర్శించొద్దు. ఏ సేవకుడి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు. మనము యేసయ్యకి లెక్క చెప్పుకోవాలి. ఎవ్వరి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు. నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా మీరు నిలబడండి. అంతే, మీరు నిలబడండి. దేవుడు మిమ్ములను నిలబెడతాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్ములను నిలబెడతాడు. అందరూ అమ్మ తేజని ఎలా చూశారు తెలుసా? అరే నీ జేబులో 10 రూపాయలు లేవు, ఛీ నీ బతుకు, నువ్వు అనాథ శరణాలయం పెడతావారా నీ బతుకి అన్నారు నన్ను. యోసేపును అందరు ఎలా చూశారు? ఒక అనాథగా చూశారు. దావీదును ఎలా చూశారు? అందరూ గొర్రెల కాపరిగా చూశారు. కానీ దేవుడు మహారాజుగా చూశాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. యోసేపును ప్రధానమంత్రిగా దేవుడు చూశాడు. పాస్టర్ అమ్మ తేజను దేవుడు ఒక ప్రవక్తగా చూశాడు. కొట్టు గట్టిగా చెప్పండి. వాళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఎలా చూస్తున్నారు అని లెక్క కాదు, దేవుడు ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. నీకు పిల్లలు లేని చెల్లిగా వాళ్ళు చూస్తారు, కానీ దేవుడు కవల పిల్లలకు తల్లిగా దేవుడు చూస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలు గొప్పవారు కాబోతున్నారు. నీ కుటుంబం గొప్ప స్థితికి వెళ్ళబోతుంది. ఈ రోజు ఎవరు చెయ్యి విడిచినా నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఆమేన్. నేను ఒకటే ప్రార్థన చేసిన ప్రభువుని, ఒకటే ప్రార్థన చేసినాను. నా వయసు 32, సిస్టర్ వయసు 30. ఒకటే, ఇద్దరం. మా వయసు చిన్నదే కానీ అనుభవం చాలా పెద్దది. డాడీ కేవలం 18 సంవత్సరాల వయసులో నేను అనాథ శరణాలయం స్టార్ట్ చేశాను. జస్ట్ నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు పేరు పెట్టి పిలిచాడంతే. 18 సంవత్సరాల వయసులో నన్ను పేరు పెట్టి పిలిచి అనాథ శరణాలయం పెట్టించాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నిజమేనా నేను ఇంత చిన్నప్పటి నుంచి కష్టపడ్డానా, ఇంత చిన్నప్పటి నుంచి నేను అనాథ శరణాలయం నడిపానా అనిపిస్తుంది నాకు. మీకు ఒక విషయం తెలుసా? మహా అయితే నేను అంటే అసలు నాది క్రైస్తవులకు నాకు అసలు సంబంధమే లేదు. మాది మొత్తం విగ్రహారాధన. డాడీ మారుమూల ప్రాంతం, ఇల్లందు, గుమ్మడి నరసయ్య తెలుసు కదా ఎమ్మెల్యే, ఆ ప్రాంతం, నక్సలైట్ల ప్రాంతం మా ప్రాంతం. అమ్మ బాగా గుడంబ పెట్టేది. గుడంబ పెట్టి 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 అలా చనిపోయింది. నాన్న వేరే పెళ్లి చేసుకొని నన్ను వదిలేశాడు. అసలు ఏ దిక్కు లేని నాకు నా దేవుడే దిక్కై అద్భుతమైన రీతిలో ఈరోజు పరిచర్యలో నా దేవుడు వాడుకుంటున్నాడు. నా యేసుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ తేజ ఎందుకు ఏడుస్తాడు, అమ్మ తేజ ఎందుకు ఏడుస్తాడు, అమ్మ తేజ యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి చాలామంది అంటారు. ఒక్కసారి నా జీవితం ఏంటో మీకు తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఈరోజు నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, దేవుణ్ణి ఒకటే అడుగుతున్నాను, అయ్యా ప్రతి ఆదివారం స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పే పరిచర్య నాకొద్దు. 365 days నేను నీ పరిచర్య చేయాలా. 365 days నా చేతిలో మైక్ ఉండాలా. నా ఊపిరి ఆగే రోజు వాక్యం చెబుతూ చెబుతూ నా ఊపిరి ఆగాల. ఎందుకు తెలుసా? ఈ దిక్కులేని వ్యక్తి, ఈ అనాథ బ్రతుకుని మార్చింది బంధువులు కాదు, రక్త సంబంధికులు కాదు, నా యేసయ్య. ఏ దిక్కులేని నాకు నా దేవుడు దిక్కయ్యాడు. అందుకనే అయ్యా నా బ్రతుకుని మార్చిన దేవుడవు, నా జీవితాన్ని మార్చిన దేవుడవు అయ్యా, నీ కోసమే నేను బ్రతకాలయ్యా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎంత వేదన వచ్చినా నీ కొరకు నేను నమ్మకంగా నిలబడాలి ప్రభువా
అని చెప్పి ఈరోజు బలమైన తీర్మానం తీసుకొని దేవుని కోసం బ్రతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు జనవరిలో 10వ తారీఖు లోపలికి వెళ్ళిపోతే ఓన్లీ వాటర్ మీదనే ఒక రూమ్లో ఇలా కూర్చోవాలి. ఇంతే ఉంటుంది రూమ్, ప్రేయర్ టవర్. మీరు భద్రాద్రి కొత్తగూడెం వస్తే చూడొచ్చు. ఇలా ఉండిపోవాలి అంతే. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు, అక్కడ అర్ధరాత్రులు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. 40 రోజుల తర్వాత నా పిల్లల్ని చూడాలా, 40 రోజుల తర్వాత నా భార్యతో మాట్లాడాలా, నన్ను పలకరించడానికి ఎవరు అర్జెంట్ ఏదైనా ఉంటే స్లిప్పులు పంపిస్తా అంతే. వాళ్ళు ఏదైనా అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పేపర్ పంపిస్తారు. అసలు నన్ను చూడరు, ఎవ్వరు చూడరు. ఎండ అనేది తగలదు నాకు 40 రోజులు. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కూడా చావుతో పోరాటం. ఎందుకు అంత కసి దేనికయ్య గారు మీకు? అంతెందుకు చేయాలంటే అమ్మ తేజ గారికి దిక్కెవరు లేరు, ఆయనే దిక్కు. హల్లెలూయా. అమ్మ తేజ గారికి దిక్కెవరు లేరు, ఆయనే దిక్కు. అందుకని ఒక తీర్మానం, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎందుకు ఇలా నిలబడతామంటే దాంట్లోనే ధన్యత. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. పాడదాం ఒకసారి గట్టిగా. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తను అందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు పాస్టింగ్ ఉన్నది నేనా మీరా? చెప్పండి చెప్పండి. శరీరము బలహీనమైన లోపట మంట మండుతా ఉంటది. హల్లెలూయా. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్రమలు అనుభవించడం, ఆయన పరిచర్యలో అవమానాలు అనుభవించడం. పోనీ ఈ మీటింగ్కి రావడం ద్వారా అవమానం అనుభవిస్తున్నావేమో, అక్కడికి ఎందుకు వెళ్ళినావు? నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలు సహించే కదా యోబు తన బిడ్డలు సౌందర్యవతులయ్యారు. శ్రమలు సహించే డబల్ పోర్షన్ ఆఫ్ ఆశీర్వాదముతో నింపబడ్డాడు, రెండంతల ఆశీర్వాదంతో నింపబడ్డాడు. ఎస్, నీ జీవితంలో ఎదుగుదలకి పెట్టుబడి ఏంటిదంటే శ్రమలే. రాని అన్న నేను తట్టుకోలేకపోతున్నానంటే నో 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 నో, నువ్వు తట్టుకునే శ్రమలనే దేవుడు ఇస్తాడు. నువ్వు తట్టుకోలేని శ్రమలను దేవుడు ఇయ్యలేడు. ఆమెనండి. ఆకలి విలువ అమ్మ తేజకు అర్థం కావాలి. అప్పుడే అనేక మంది ఆకలి తీర్చగలుగుతాడు. కడుపులో మంట రావాలి, కడుపులో నొప్పి రావాలి ఆకలికి. అప్పుడే నలుగురికి అన్నం పెట్టగలడు. ప్లీజ్, శ్రమలను చూసి పారిపోకండి, నిందలను చూసి పారిపోకండి, అవమానాలను చూసి పారిపోకండి. నిలబడండి. మన దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. మన దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. అన్న నాతో మా అన్న మాట్లాడట్లేదు, మా అక్క మాట్లాడట్లేదు, మా బంధువులు మాట్లాడట్లేదు. మాట్లాడని వాళ్ళతో నీకెందుకు? 1,00,000 రూపాయలు అప్పైనావు అనుకో, నీ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు.
ఒక 5 లక్షలు అప్పైనావనుకో, నీ కాల్ ఎవరు లిఫ్ట్ చేయడు. అమ్మో వీడు డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడేమో, అమ్మో ఈమె డబ్బుల కోసం ఫోన్ చేస్తుందేమో అని నీ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు. ఒక్కసారి ఇలా మోకరించి, యేసయ్యా నాకెవ్వరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా అని గనక మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే వెంటనే చెప్పు బిడ్డ అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకటే, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడు మన ప్రయాస చూస్తున్నాడని ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మనం కార్యాలు చూస్తున్నప్పుడు. ఆమేనండి, ఆమేనండి. 22 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. వరంగల్ నుంచి వచ్చిందండి సహోదరి, వచ్చి మన శరణాలయంలో అన్నదాన కార్యక్రమం చేసింది. ఆ సహోదరి అన్నదాన కార్యక్రమం చేస్తూ అంటే అందరు చేస్తారు, పిల్లలకు తినిపిస్తుంది, తను తింటుంది. నా ఆఫీస్ రూమ్లోకి వచ్చి, అన్న దత్తతకి ఏమైనా దొరుకుతారా అన్న, పిల్లలు నాకు పిల్లలు లేరన్నా అని ఏడుస్తుంది. కటన్ ఇట్లని ఆఫీస్ రూమ్లో నుంచి కటన్ ఇట్లని తను చేసే సర్వీస్ అంతా చూసా. ప్రభువా ఏంటి ప్రభువా ఈ అమ్మాయికి ఇంత మంచి మనసు ఇచ్చావన్న. మరలా నా ఆఫీస్ రూమ్లోకి వచ్చి, అన్న నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పని చేస్తున్నావేంటన్నా, ఏంటన్నా ఇది అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఉంగరం తీసి ఇలా నా చేతిలో పెట్టింది. అన్న ఇగో అన్న చాలా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టినా, ఇదిగో అన్న అని చెప్పి నా చేతిలో పెట్టి, అమ్మ నాకు వద్దమ్మా అంటే, లేదన్నా ఉంచన్నా, ఇది ఈ అనాథ పిల్లల పరిచర్య వాడన్నా అని చెప్తే, అసలు బలవంతంగా చేతులు పెడితే అది తీసుకుపోయి నేను ప్రే టవర్లో కన్నీరు కార్చా. అమ్మ నేను ఒక 1 అవర్లో వస్తానమ్మా, మీరు ఉండండి ఇక్కడ అని చెప్పినాను. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ఏడ్చా, కన్నీరు గార్చా. ప్రభువా 22 సంవత్సరాలు అయిందయ్యా, కానీ ఆ బిడ్డకి ఇంత మంచి మనసు ఉంది కదా ప్రభువా, ఎవరెవరికో ఇస్తున్నావు ప్రభువా, నువ్వు బిడ్డల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు ప్రభువా, బిడ్డల్ని వాళ్ళకి ఇస్తున్నావు ప్రభువా, ఆ బంగారు తల్లికి బంగారు లాంటి కొడుకుని ప్రభువా అని ప్రార్థన చేసిన. ఆమేన్. ఏడుస్తూ ప్రార్థన చేసినాను. దేవుడు నాతో చెప్పాడు, ఆ బిడ్డకెళ్ళి చెప్పు చక్కని కొడుకు పుట్టబోతున్నాడు. ఆమేనండి. లోపటి నుంచి ప్రేయర్ టవర్లో నుంచి బయటకు వచ్చి చెప్పినాను, ఒడి పట్టుకో అని చెప్పినాను. ఒడి పట్టుకోమని చెప్పి ఫ్రూట్స్కి ప్రార్థన చేసి ఇచ్చినాను. మమ్మీ చక్కని కుమారుడు నీకు పుట్టబోతున్నాడు అని చెప్పి. మీరు నమ్ముతారో లేదో, ఎంత అద్భుతం అంటే, చక్కని గర్భం తెరవబడ్డది, కుమారుడు పుట్టాడు. డెలివరీ తర్వాత కనీసానికి ఇంటికైనా పోవాలి కదా, ఇంటికి కూడా పోలేదండి. వాళ్ళు ముస్లిమ్స్, ఇంటికి కూడా పోలేదండి. భద్రాద్రి కొత్తగూడెం పరిగెత్తుకుంటూ వచ్చారండి వాళ్ళు, కొట్టు గట్టిగా చెవులు. హల్లెలూయా. ఈరోజు ఒకటే, దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. దేవుడు మీ జీవితంలో సూచక్రియలు జరిగిస్తాడు. ఒకటే నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు నమ్మండి. అయ్యా ఉద్యోగం లేక వచ్చావేమో, వ్యాపారం అభివృద్ధి లేక వచ్చావేమో, ఆర్థిక ఇబ్బందులతో వచ్చావేమో, కన్నీళ్లతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో, నీ పిల్లల గురించి సతమతం అయిపోతున్నావేమో, వేదనతో వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలుచండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలుచండి. నేను ప్రార్థన చేయబోతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను, ప్రార్థన చేయబోతున్నాను. ఈ కొడుకు కోసం ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా? ఈరోజు నీ కన్నీళ్లను నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో
సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచు సిగ్గుని, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నీ కన్నీరును దేవుడు తుడవబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నీ బాష్ప బిందువులను దేవుడు తుడవబోతున్నాడు. ఈరోజు వట్టి చేతులతో నువ్వు వెళ్ళవు, దేవుడు ఏదో చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. yes Lord, సహాయం బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, ఆమె నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, చెప్పు యేసేతో చెప్పు, అయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా, అయ్యా నన్ను దాటిపోకయ్యా, అయ్యా నన్ను దాటిపోకయ్యా, అయ్యా నన్ను దాటిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. అయ్యా ఎన్ని శ్రమలు వస్తే అన్ని దీవెనలని మాట్లాడావయ్యా, ఎన్ని శ్రమలు వస్తే అన్ని దీవెనలు. ఎంతమంది వేదనతో ఉన్నారు, ఎంతమంది దుఃఖముతో ఉన్నారు, వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలి, వారి జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలి, వారి జీవితంలో సూచక్రియలు జరగాలి, వారి జీవితంలో అద్భుతాలు జరగాలి. బ్లెస్ చేయండి అయ్యా, బ్లెస్ చేయండి అయ్యా, బ్లెస్ చేయండి అయ్యా.